మీనా ఇంకా లేట్ చేస్తే ఈ చేపలన్నీ మేమంతా చేపల మందు మింగినట్టు గుడుక్కును మింగేసేలా ఉన్నాం. వడ్డించు. అత్తయ్య మీరు రండి. నేనే అందరిలో మెచ్చుకోను. మీరు మెచ్చుకోకపోయినా నేనేమి నొచ్చుకోను. మీరు రండి. అమ్మా 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 వచ్చేసావా? లేదు, పోయాడు. నువ్వు నోర్మయ్. ఇప్పుడు తినేదాకా ప్రపంచంలో ఏ శక్తి నా నోరు ముయ్యలేదు. బయటికి పదరా. ఇచ్చావా? తెచ్చావా? ఎంతొచ్చింది? ఇచ్చినంతే వచ్చింది. ఎంత ఇచ్చాడు? అడిగినంత. సమస్య ఏం రాదు కదా? నాకేం రాదు. ఏంటి? అదే అమ్మా, మనకేం రాదు అని అంటున్నా. ఏదో జరుగుతోంది. రే లక్షలు మింగినోడా, మళ్ళీ ఏం మింగి చచ్చావురా? మింగడానికి ఇక్కడ ఏముంది? అన్ని వాడే మింగేశాక ఇంకేం మిగిలింది? మీరు పక్కకు వెళ్లి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అత్తయ్య? అదేంటో మీ వినకూడదా? అవును, మళ్ళీ కొంప మీదకి ఏం తెచ్చారు మీ తల్లి కొడుకులు? కొంప మీదకి ఏం తేలేదు, కొంప కిందకి ఏమీ తేలేదు. మరి అంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారమ్మా? ఈ చేపలన్నీ ఎలా మింగేద్దామా అని చూస్తున్నారేమో. అవును మరి, మీ ఆవిడ ప్రపంచంలో లేనిది ఎవ్వరూ చెయ్యింది చేసింది కదా. అంత లేదు గాని రే మనోజు, నువ్వు వెళ్ళి రోహిణిని తీసుకురాపో. అలాగేమ్మా. అమ్మో, జనాభా పెరుగుతుంది. ఈలోపు మనవంతు మనం తినేద్దాంరా. 40 బా, ఎన్నాళ్లకి నన్ను నోరారా నలభీమాని పిలిచావన్నయ్యా? మర్చిపోయానురా, లేచిపోయిన నైటీలు వేసుకునే 40 అని కదా పిలవాల్సింది. మిగతా వాళ్ళకు కూడా మిగల్చండి. ముందు వెనక చూడకుండా నీలాగా మనోజ్ లాగా మింగేవాళ్ళెవరూ లేరు. అత్తయ్య కూర్చోండి అత్తయ్య. ఇంకాస్త వడ్డిస్తే నీ పుట్టింటి సొమ్మేమన్నా పోతుందా? అదేదో మామూలుగానే అడగొచ్చు కదా. ప్రతి దాంట్లోకి మా పుట్టింటిని ఎందుకు లాక్కొస్తారు? మీకు కావాల్సినంత వేసుకోండి. వచ్చావు మనోజ్, ముందు తలుపే. ఇప్పుడా? అబ్బా, నేను తలుపేయమంది అందుకు కాదు. మరి లే, నిజం చెప్పు మనోజ్, నువ్వు 4 లక్షల ఫర్నిచర్ అమ్మడం ఏంటి? అందులో 1 లక్ష లాభం రావడం ఏంటి? హ్యాట్స్ ఆఫ్ టు యు మై డియర్ హస్బెండ్. ఏంటిదంతా? ఇవాళ నువ్వు 1 లక్ష లాభం వచ్చేలా బిజినెస్ చేసావు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? అవును, అందుకు నేను ఎంత తిప్పలు పడ్డానో నీకు తెలీదు. తిప్పలే ఉంది, నువ్వు బిజినెస్ చేయడంలో పండిపోయావు. అవునా? కాదా? నువ్వు చెప్తుంటే అవుననే అనిపిస్తుంది. పండిపోయానో ఎండిపోయానో నాకే అర్థం కావడం లేదు. షాప్ ఓపెన్ చేసిన కొద్ది వారాల్లోనే ఎవ్వరూ ఒక్క రోజులోనే ఇంత లాభం చూడరు. నువ్వు ఇదే స్పీడ్ లో ఇలాగే సంపాదిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏది? ఏంటి? 1 లక్ష లాభం. అబ్బా, ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇలాంటి రోజు ప్రతిరోజు రావాలి. ఇలాంటి రోజు జీవితంలో మళ్ళీ రాకూడదు. ఈ 1 లక్షతో మనం గోవా ట్రిప్ ప్లాన్ చేద్దామా? గోవానా? రావా? ఎందుకు రాను? వస్తాను. ఎవరైతే నీ గురించి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళకి 1 లక్ష చూపించి నోళ్లు మూయించాలి. ముఖ్యంగా మీ బాలుకి బుద్ధొచ్చేలా చేయాలి. భారీ నగలమ్మి ఈ డబ్బులు తెచ్చారని తెలిస్తే వాడు నన్ను ఇంటి ముందు దిష్టి బొమ్మలా వేలాడదీస్తాడు. రా మనోజ్, వెళ్దాం. ఇప్పుడు ఎందుకులే, అనవసరంగా కుళ్ళుకుంటారు. వాళ్ళు కుళ్ళుకోవాలని చూపిద్దాం అంటున్నాను. రా వెళ్దాం. రా రా. రోహిణి, నేను చెప్పే రోహిణి, వండే చేతిని అందరూ పొగుడుతారు, చేతి వంట అంటారు. కాని వండేటప్పుడు మనసులో అందరూ తృప్తిగా తినాలన్న సంకల్పంతో వంట చేయాలి. అప్పుడే అమృతంలా ఉంటుంది. ఈ నిజం తెలియక కొందరు నా ఇల్లాల్లాంటి వాళ్ళు ఇంత ఉడకేసి పడేస్తే పనైపోతుంది అన్నట్టు వంట చేస్తారు. అది రుచిగా ఉండదు. వండిన వాళ్ల మనసును బట్టే వంటకా రుచొస్తుంది. ఎక్సలెంట్ గా చెప్పారు అంకుల్, మీరు చెప్పింది 100% కరెక్ట్. వంట చేయడం కూడా 64 కళల్లో ఒకటి. ఆ కళ అందరికీ రాదు. రేయ్, నేను కమ్మగా వండి వడ్డించకపోతేనే నువ్విలా దున్నపోతలా తయారయ్యావా? నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి అసలు మీరు వంట చేయడమే చూడలేదా ఆంటీ? చూడాలని కోరుకోకూడదమ్మా, చూశాక చూడ్డానికి ఎవ్వరూ మిగలరు. చూసారా, మనం అందరూ నవ్వుకుంటూ కనిపించేసరికి మా అమ్మ కళ్ళల్లో పప్పులు పోసుకుంటుంది. అవి పప్పులు కాదన్నయ్యా, నిప్పులు. రే, అందరూ అనేది మనం అంటే వెరైటీ ఏముందరా నైటీలు వేసుకునేవాడా కదా పాపావతి? నన్ను ప్రశాంతంగా తిన్నివరా. మీ అందరికీ ఒక సర్ప్రైజ్. ఏంటి, వీడు షాప్ కూడా మింగేశాడా? ముఖ్యంగా ఇది నువ్వుండగా చెప్పాల్సిన విషయం. ఉండగా అంటే బతికుండగానే, ఇక్కడ ఉండగానే? అత్తయ్య, మీరు మనోజ్ ఎప్పటికైనా గొప్పవాడవుతాడని చెప్పారు కదా. వీడా డేట్ ఏమైనా ప్రకటించాడా? అది ఇదే రోజు.
వామ్మో నాన్నోయ్, వీడు మింగేసిన లక్షలు తిరిగిస్తాడేమో. అరే నువ్వేది సరిగ్గా చెప్పనవేంట్రా? ఏమండి పూర్తిగా వినండి. మీ అన్నయ్య ఏదో ఘనకార్యం చేశారట. రే, ఏం కార్యం చేసావురా? ఈ ఇంట్లో మనోజ్ని చేతకాని వాడివని, ఎందుకు పనికిరాని వాడివని, పార్క్ లో పడుకునేవాడివని, గుడి ముందు అడుక్కునేవాడని ఎన్నెన్నో మాటలన్నారు. పార్లరమ్మా, పల్లెలు తినేవాడిని మర్చిపోయావు. అయినా అవన్నీ అన్నది నేను కదా. వేరే చెప్పాలా? నువ్వు నన్ను అడ్డం పెట్టుకుని వాడిని తిడుతున్నట్టుంది. నేను తిట్టడం లేదు, మనోజ్ని పొగుడుతున్నాను. ఇవాళ మనోజ్ కెపాసిటీ ఏంటో అందరికీ తెలిసిపోతుంది. వాడేమన్నా డీజిల్ ట్యాంకా ఎన్ని లీటర్ల కెపాసిటీయో చెప్పడానికి? రేయ్ నువ్వు ఆగన్నీ ఎందుకమ్మా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది సూటిగా చెప్పొచ్చు కదా. ఎంతొదినా? 1,00,000. ముందు వాడికి దూరంగా పట్టుకో, లటుక్కుని మింగేస్తాడు. ఇంత డబ్బు ఎక్కడ దొదినా? మనోజ్ సంపాదించలేడని ఎగతాళి చేసిన వాళ్ళందరికీ ఇదే నా సమాధానం. అంటే మనోజ్ ఇవాళ 4 లక్షల ఫర్నిచర్ సేల్ చేసినందుకు 1,00,000 లాభం వచ్చింది. ప్రభా ప్రభా చాలండి చాలు, భూమిలోకి దిగిపోయేలా ఉన్నాను. పాపం, మా అమ్మ 1,00,000 లాభం వచ్చిందనగానే ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇది చేదు నిజమైన దిగమింగక తప్పదమ్మా. మొత్తం ఎంత వచ్చింది? 4 లక్షలు. అంటే 4 లక్షలు అమ్మితే ఇంకొక 1,00,000 లాభం వచ్చిందా? అంటే 5 లక్షలు వచ్చాయా? అవును, మొత్తం 5 లక్షలు క్యాష్ ఉన్నట్టే కదా. ఇంకో 1,00,000. కాదు కాదు కాదు, అమ్మిన 4 లక్షలకు అందులో మిగిలిందే ఈ 1,00,000. ఫర్నిచర్ లో అంత లాభం ఉంటుందా? ఇదేమీ పూల వ్యాపారం కాదు మీనా. లక్షల్లో అమ్మితే లక్షలే లాభాలుంటాయి. అవునా? నాకు తెలియదు రోహిణి. పర్వాలేదే, మీ ఆయన కూడా లక్షల్లో లాభాలు చూపించగలుగుతున్నాడన్నమాట. మంచిదేగా. మా ఆయన ఆ షాప్ చూపించకపోతే పాపం గుడి ముందు కూర్చొని మళ్ళీ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. నిజంగానే వీడి వాళ్ళ 1,00,000 రూపాయలు సంపాదించాడా అమ్మా? నీకు కూడా అనుమానంగా ఉందా మావయ్య? ఏమీ లేదమ్మా, వీడు మొదట్నుంచి పోగొట్టుకుందే తప్ప మిగిల్చిందంటూ ఏమీ లేదు. అందుకే కాస్త జీర్ణం కావడం లేదు. ఇది ప్రారంభం మాత్రమే మావయ్య. ముందు ముందు మనోజ్ ఇంకా ఎన్ని లక్షలు సంపాదిస్తాడో చూస్తూ ఉండండి. అమ్మా, మంచినీళ్ళు తాగ. పాపం పాపాహోతి, నీ విజయగాథలు విని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడవలేక వెక్కిళ్లు పెడుతుంది. కొన్ని నిజాలు పార్లరమ్మ చేసిన మైదా పచ్చళ్ళలా ఉన్నా దిగమింగక తప్పదమ్మా. ఈ వెటకారాలే వద్దనేది. సరే, నువ్వు ఊదరగొట్టింది చాలు గాని, వీడిలాగే ప్రతిరోజు 1,00,000 లాభం తెచ్చాడంటే సరిగ్గా నెల 15 రోజులకి మా నాన్నకి ఇవ్వాల్సిన 40 లక్షలు తిరిగి వచ్చు. వచ్చింది వచ్చినట్టే పక్కన పెడితే ఎలా? రొటేషన్ చేస్తూ ఉండాలి కదా. అయినా నువ్వేమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మావయ్య డబ్బులు మావయ్యకి తిరిగిచ్చే రోజు త్వరలోనే వస్తుంది. త్వరలోనే వస్తుందని చెప్పి ఇప్పటికి చాలా కాలం అయింది. రే ఎలాగోలా వాడు సంపాదించడం మొదలు పెట్టాడు కదా, అందుకు సంతోషపడొచ్చు కదా. నేనింత పెద్ద విషయం చెప్పినా మీరెందుకు రెస్పాండ్ కావడం లేదత్తయ్యా? అవును, అతిగా స్పందించాల్సిన మా అమ్మ అవాక్కయ్య అలా ఉండిపోయిందేంటి? గొంతులో చేపముల్లిరుక్కుందా చేపావతి? ఇంద్రుడు చంద్రుడు అన్నట్టు ఆయన్ని ఆకాశానికెత్తి మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడడం మర్చిపోయారు పాపం. ఏమైందమ్మా? మనోజ్ అనే జీవితంలో నష్టమే తప్ప లాభం చూపించలేడని నమ్మలేకపోతున్నావా? రేయ్ ఆపండ్రా, ఇందాకే వాడు నాతో చెప్పాడు. నేను కూడా మనసులో ఎంతో పొంగిపోతున్నాను. వాడికి దిష్టి తగులుతుందని మనసులోనే దాచుకున్నాను. ఇంకా సంతోషపడే విషయం ఉంది. మీరు ఫర్నిచర్ షాప్ లో స్లీపింగ్ పార్ట్నర్ కదా. స్లీపింగ్ పార్ట్నరా? అది వీడే కదా. షాప్ లో పరుపు మీద వీడే కదా ఎప్పుడు పడుకునేది. స్లీపింగ్ అంటే సైలెంట్ పార్ట్నర్. అత్తయ్య, ఇది మీ భాగం తీసుకోండి. నాదా? డబ్బొస్తుంటే ఆలోచిస్తున్నావా? అమ్మో నాన్నోయ్, అమ్మావతికి ఏదో అయింది. నోర్మయ్, నేను నా మనసులో సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. తీసుకోండి అత్తయ్య. నాన్న మనోజు, నీకు వీడి దిష్టి తగిలేలా ఉంది, రా దిష్టి తీస్తాను. ఏరా, ఇది లాభమా నువ్వు సంపాదించిందా? ఏంట్రా ఇదంతా? ఏం చేయనమ్మా, ముత్తన్నా వినకుండా నన్న వాళ్ళ నోరు మూయించాలని రోహిణి తీసుకొచ్చింది. ఈ డబ్బు దాని బంగారం తాకట్టు పెట్టడం వల్లే వచ్చిందని తెలిస్తే వాళ్ళు మన ఇద్దరిని చేపలు కోసినట్టు కోసేస్తారా? మరి దిష్టి తీవా? దిష్ట? థు! ఏం సాధించావని దిష్టి తీయాలరా? పూర్వం ఇక్కడ వణికి చస్తున్నాను. మీనా, ఏ మీనా! ఏంటత్తయ్య? మీనా, ఏంటత్తయ్యా? ఎరా వెటకరంగా ఉందా?
ఇప్పటిదాకా వాకిలూడ్చి కల్లాపు జల్లి ముగ్గు పెట్టి ఇల్లూడ్చి తడిబట్ట పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టి ఇన్ని పనులు చేస్తుంటే ఇంతలోనే ఏమీనా అని నోరేసుకున్నారు వాళ్ళ. నాకు కాఫీ ఇచ్చే టైం అయిందని నీ పెళ్ళం మర్చిపోయిందా? నేనేం మర్చిపోలేదు. మరి ఇవ్వకుండా ఏం చేస్తున్నావే? కాఫీ పెట్టి అందరినీ పిలవాలి అని తెలీదా? ఏంటి కాఫీ పెట్టేదే కాక అందరిని పిలవాలా? పిలవకపోతే ఎలా తెలుస్తుంది? ఎలాగో ఇప్పుడు రే కాఫీ రెడీ. వాళ్ళకు కూడా ఎలా తెలుస్తుందో చూడు. రేయ్, ఏంట్రా ఈ గోల? నిన్ను మూసుకొని రమ్మని అర్థం. అదే చెవులు. ఏంటి బాలు ఇది? దీన్ని విజిల్ అంటారు, దీన్ని సౌండ్ అంటారు. ఇప్పుడు ఎందుకు ఇంతలా ఊదుతున్నావు అన్నయ్య? ఈ కాఫీ వత్తి చెప్పింది మీనా కాఫీ పెడితే అందరినీ పేరు పేరున పిలవాలంట. పేరు పేరున పిలవాలంటే మీనా వాళ్ళ కాదు కదా. నేననుకో, ఒరే లక్షలు మింగినోడా, ఓ పార్లర్కున్న ప్రభావతి పేరు మింగినావిడా, ఓ లేచిపోయి నైటీ లేసుకునే నలభీమా, ఓ డబ్బున్నావిడ కూతురు డబ్బుడమ్మా, ఓ నోరున్న గయ్యాలి అత్తావతి, అందరూ కాఫీ తాగడానికి రండి అని అరిచేవాడిని. అందుకే మీనాకి ఇది ఈజీ అవుతుందని ఇస్తున్నాను. మీనా ఇక నుంచి ఇదే పంచాయి మీనా. అలాగేనండి. మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఆ, ఏంటి అయితే ప్రతిదానికి ఈ విజులుది మమ్మల్ని చంపుకొని తింటారా? ఛీ, నిన్ను చంపుకొని తినే జంతువులు ఇంకా పొట్టలేదురా. ఏంటత్తయ్య ఇది? ఇప్పుడు నేనేమన్నాన్రా? ఇంత గోలగోలు చేస్తున్నావు? కాఫీ ఇవ్వలేదని కాకిలా అరుస్తావా? అది గోల కాదా? ఏంట్రా మీ అమ్మ అరుపులు వీధిలోకి వినిపిస్తున్నాయి? నా అరుపులా? ఆ. నా అరుపులు వినిపిస్తున్నాయా? మరి నీది కోమలమైన కంఠస్వరం కదా కోకిలావతి. మా అమ్మ. హే డార్లింగ్. అమ్మా ఎలా ఉన్నావమ్మా? అమ్మలాగే ఉన్నాన్రా. నిన్న చేపల పులుసు తింటూ బాలు నేను నిన్నే గుర్తు చేసుకున్నావు. మీనా అచ్చం నీలాగే చేసింది. నేను చేసినప్పుడు ఎప్పుడైనా అలా అన్నారా? నువ్వు చేసే కుంకుడుకాయ పులుసు గురించి ఊరికి ఫోన్ చేసి చెప్పాలా? నేను ఒక ముఖ్యమైన విషయం గుర్తు చెయ్యాలని ఫోన్ చేశాన్రా. గుర్తు చేయక్కర్లేదమ్మా, నాకు తెలుసు. ఏం తెలుసురా? నీ 75వ పుట్టినరోజు వస్తోంది. కొడుకు పుట్టినరోజు తల్లి మర్చిపోతుందా? తల్లి పుట్టినరోజు కొడుకు మర్చిపోతాడు. రేయ్, నా పుట్టినరోజు ఎప్పుడో చెప్పరా? ఇప్పుడు ఎందుకమ్మా ఆ విషాద సంఘటన గురించి పదే పదే గుర్తు చేసుకుంటావు? రేయ్, ఇటీవ నాన్న. రే రే షీలా డార్లింగ్, బయానా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భయానా ఏంట్రా బడవా? బయానా అంటే అడ్వాన్స్ కదా షీలా డార్లింగ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నాను. అమ్మా స్పీకర్ లో పెట్టాడమ్మా నీ కోడల గురించి 2 మంచి ముక్కలు చెప్పు. అంటే స్పీకర్లు లేకపోతే చెడ్డ ముచ్చట్లు చెప్పుకుంటారా? బామ్మ అప్పుడే నీకు 75 ఏళ్ళ. మరేమనుకున్నావురా? మీ అమ్మలాగా ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 అని చెప్పుకుంటాననుకున్నావా? స్పీకర్ లో ఉంది షీలా డార్లింగ్. అది వినాలనే స్పీకుతున్నాన్రా. అవునా? ఓకే సరే అయితే. రేయ్, గోదావరి పుష్కరాలు 6 చూసిందాన్నిరా. వయసు మీద పడుతోంది. వచ్చే ఏడాది కొంటానో లేనో అని భయం. అమ్మా ఓసే అవేం మాటలే బామ్మ, నువ్వు నిండు 100 ఏళ్ళు శుభ్రంగా ఉంటావు. రేయ్, ఈసారి మీ అందరితో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలనుందిరా. ఒరే సత్యం, అందరినీ మన ఊరు తీసుకురా. అందరికీ కుదరాలి కదమ్మా. ఉగాదికే కదండి అందరం వచ్చాం. అబ్బా, ఉగాది నిన్నామన్నా వచ్చిందా? ఎప్పుడో కదా వచ్చారు. ఏంటి ఊరికి రావాలంటే అలా దీర్ఘాలు ఇస్తున్నావు? దీర్ఘాలు కూడా ఒత్తుల్లా గట్టిగా ఒత్తి పలుకుతోంది బామ్మ. అదేం కాదయ్యా. అక్కడ మా అమ్మతో నువ్వు వంట చేయిస్తావని భయపడుతుంది. అందుకు మేమందరం కదా భయపడాలి. నాకు వీలు కాదు బామ్మ. నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కదా, కొత్తగా బిజినెస్ పెట్టాను. షాప్ మూసి రావాలంటే కుదరదు. ఆ? నేను కూడా పార్లర్ లో పనులు చేస్తున్నానమ్మగారు. అయ్యో, నాకు నిజంగా లీవ్ దొరకదు బామ్మ. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంట్లో ఉండి కూడా డబ్బింగ్ చెప్పొచ్చు. అమ్మమ్మ, ఇంతమంది అక్కడికి రావడం కన్నా మీరొక్కరే ఇక్కడికి వస్తే మీ పుట్టినరోజుని ఒక పండుగలా జరుపుకోవచ్చు కదా. కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఉంటారు. అత్తయ్య, వచ్చే ఏడాదికి వీలైతే వస్తాంలేండి. అందరికి పనులుంటాయి కదా. నీకేం పనుంది? తిని కూర్చొని మీనా మీద అరవడం తప్ప. నేను కూడా భరతనాట్యం స్కూల్ పెట్టానండి. అవునవును, అక్కడికి వెళ్ళి ఈగలతో తైతక్కలు ఆడించి వస్తుంది. అమ్మా వీళ్ళందరి సంగతి వదిలిపెట్టు. నీ పుట్టినరోజు పండగలా జరిపించి నీ ఆశీర్వాదం తీసుకోవాలనుంది.
నువ్వే రామ్మా. అవునమ్మమ్మ గారు, మీరే రండి. ఆ, నిజంగానే రా షీలా డార్లింగ్. రండి గ్రాని, ప్లీజ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. అందరూ రమ్మంటున్నారు. మీ అత్తకు ఈ అత్త రావాలని లేదా? అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను? ఇది మీ కొడుకిల్లు, మీరెప్పుడైనా రావచ్చు. రండి. వద్దనడానికి ఈవిడెవరు? నువ్వు రా బామ్మా. నాకు వీలైతే నేనే వచ్చేవాడిని బామ్మ. రేయ్ నువ్వు ఉండరా కరివేపాకు. నువ్వు లేకపోతే ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు. ఆ, అమ్మా వస్తున్నావు కదమ్మా? హ, వస్తానులేరా, నీకోసమైనా వస్తాను. ఆ, అయ్యో ఈవిడేంటి ఇంత ఈజీగా ఒప్పుకున్నారు? మళ్ళీ అత్తపోరు మొదలా? మా బామ్మ పుట్టినరోజుకి మంచి గొలుసు చేయించాలనుకున్నాను. కనీసం ఇలాంటప్పుడు ఇలాంటి బహుమతి ఇస్తే బామ్మ సంతోషపడుతుంది కదా. మన బంగారం అంతా తీసి అత్తయ్య చేతిలో పెట్టారు కదా, అది తీసుకువెళ్లి తాకట్టు పెట్టి అమ్మమ్మకి చైన్ కొనండి. ఎందుకు పిలిచారా? అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదా నాన్న, దాంతో ఇప్పుడు అవసరం వచ్చింది. సరే అమ్మరాగానే అడుగు. అమ్మా, బాలుగాడు నాన్నని నగలు కావాలని అడుగుతున్నాడు. ఎలాగైనా నగలు తీసుకురారా. మన నగల్ని కరిగించేశారంట.